హాయ్ అందరికీ, వెల్కమ్ టు మన టేస్టీ వంటలు. మన టేస్టీ వంటల్లో నేను చేయబోయే రెసిపీ ఏంటో చూడండి. హెల్దీ అండ్ టేస్టీ జొన్న రొట్టెలండి. ఇది డైట్ చేసే వారికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఈ జొన్న రొట్టె చేసే విధానం ఏంటో చూడండి. నేనైతే ఒక కప్పు జొన్న పిండి అయితే తీసుకున్నాను. ఇదైతే షాపులో నుంచి తెచ్చింది కాదండి. మేము జొన్నలు తెచ్చుకొని ఎండబెట్టుకొని మిల్లులో పట్టించుకున్న పిండి అండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ పిండి అంతా కూడా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన ఉండలనేవి నలకలనేవి పిండిలో లేకుండా చూసుకోవాలి. మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నానండి. ఇలా వాటర్ హీట్ ఎక్కాక జొన్న పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే పక్కకు పెట్టుకొని చల్లనిద్దాం. ఇలా పక్కకు పెట్టుకున్న పిండి మూత తీసుకొని నార్మల్ వాటర్తో చేయి తడుపుతూ మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా అయిందో. ఇలా మీకు సరిపడా ఉండలు చేసుకోండి. ఇప్పుడు రొట్టె పీట తీసుకొని ఒక బౌల్లో జొన్న పిండి కూడా తీసుకోవాలి. ఈ రొట్టె పీటపై పొడి పిండి పోసుకొని ఈ పిండి ముద్ద దానిపైన అటు ఇటు పొడి పిండి అంటుకునేలా చూసుకోవాలి. ఇలా రౌండ్గా తిప్పుతూ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు దానిపై పెనం పెట్టుకొని ఇప్పుడు ఈ పెనం హీట్ ఎక్కిందో లేదో మనం చూసుకుందాం. ఈ పెనం వేడెక్కాక ఆ రొట్టె దీనిపై వేసుకోవాలి. ఈ రొట్టె వేడెక్కిన తర్వాత దీనిపై వాటర్ చల్లుకోవాలి. మనం జల్లుకున్న వాటర్ అంతా ఇలా రాసుకోవాలి. ఇలా మనం రెండు వైపులా కాల్చుకోవాలి. ఆ బౌల్లో వేసుకొని పైన మూత పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకో చపాతీని కూడా కాల్చుకోవాలి. మనం కాల్చుకున్న చపాతీని సర్వ్ చేసుకోవాలి. నేనైతే ఇందులోకి తోటకూర కర్రీ, టమాటా పచ్చడి సర్వ్ చేసుకుంటున్నాను. అంతేనండి, మన టేస్టీ జొన్న రొట్టె రెడీ. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇవి చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. ఇవి మన వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడతాయి. మీకు గనక మా జొన్న రొట్టె నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో రెసిపీతో మన టేస్టీ వంటల్లో మళ్ళీ కలుద్దాం.